ఒకసారి జ్ఞాపకం To చేసుకున్నాం. become effective in the children's ministry, youth ministry, and wherever you be. Will- First thing is that let the change within. పిల్లల పరిచయలో కానీ యవనస్తుల పరిచయలో కానీ ఏ రకమైన పరిచయలో కానీ మీరు ఎఫెక్టివ్ గా మరి మీరు ఫలవంతంగా పరిచయం చేయాలి అంటే మొదటిగా మార్పు నీలో ప్రారంభం అవ్వాలి. Second is change your perspective. రెండోది నువ్వు విషయాలను అర్థం చేసుకునే తీరు, గ్రహించే తీరు, చూసే తీరు మారాలి. Third is that you should know that you are the temple of God. మరి మూడోదిగా నీ దేహమును శుద్ధిగా ఉంచుకోవాలి. నీ దేహం దేవుని ఆలయం అనేది మర్చిపోకూడదు. And you should make your life as a life of prayer. ప్రార్థన జీవితాన్ని ఒక ఆయుధంగా మర్చుకోవాలి. The last one, that fix your eyes on Jesus. నీ గురి, నీ ఆలోచన యేసు వైపు ఉంచి నీకు పరిచర్యను కొనసాగించాలి. If you have these things in your life, ఈ 5 విషయాలు మీలో ఉన్నట్లయితే God is going to use you in a mighty way. దేవుడు నీవు శక్తివంతంగా వాడుకోబోతున్నాడు. Children will change their